నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు R360 న్యూస్. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందుకు కర్నూలులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు ధన్యవాదాలు తెలిపారు. ముప్పై సంవత్సరాల శ్రమ ఫలితంగా ఈరోజు వెలువడింది. శ్రమ ఊరుకోబోదని అన్నట్లుగా 30 సంవత్సరాల శ్రమ ఫలితమే ఈరోజు వర్గీకరణ సామరస్యంగా పరిష్కరించబడిందని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సానుకూల పవనాలన్నీ కూడా మా ఎంఆర్పిఎస్ అమరులైనటువంటి వారికి మేము అంకితం చేస్తున్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. దీనికోసం ఉద్యమ నేతలు ఎందరో ఆకలి తప్పులు కూడా ఉండి ఈ విజయాన్ని సాధించుకున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఏనాటికైనా కష్టం ఫలితము న్యాయమే అవుతుందన్న నిర్ధారణకు ఈరోజు నిజ నిరూపణ అయింది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వాళ్ళకి మా బేడపుడుగ సంఘం ఎస్సీ ఉపకులాల తరపున కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేసుకుంటున్నాం. సంకల్పం కట్టిదే మా అన్న కండవ మార్చలేదు, కండవలు తోడుకుపోలేదు. మాట ఇచ్చి కేంద్రానికి గెలిపించాడు, రాష్ట్రానికి మాట ఇచ్చి రాష్ట్రాన్ని గెలిపించినాడు. ఇక్కడ జరుగుతున్న రాష్ట్రంలో కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ మా 59 ఉపకులాల్లో 58 ఉపకులాల కష్ట జీవితం ఉందని చెప్పి తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చిన నా బంధుమిత్రులకు, మాదిగ మిత్రులకే కాదు 50 మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మందకృష్ణ మాదిగ గారి సుదీర్ఘ పోరాటంతో ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ న్యాయమైనది అని తీర్పుని సాధించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాబోయే రోజుల్లో అతి త్వరలోనే వర్గీకరణకు ఆయన కూడా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదం మనశ్రీ మందకృష్ణ గారి నేతృత్వంలో 1994 జూలై 7న ప్రారంభించినటువంటి పురుడు పోసుకున్నటువంటి ఈ ఉద్యమం మరి అంచెలంచెలుగా తారస్థాయికి చేరువ వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరులయ్యారు. అమరుల ఫలితం ఈరోజు వర్గీకరణ మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా మాకు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. మాదిగ మహాశయులారా, మేధావులారా, మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే వర్గీకరణ జరిగింది. మరి వర్గీకరణ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండడము చాలా గర్వకారణమని కూడా మేము మాదిగల తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేంద్రం మాకు సపోర్ట్ ఇచ్చి కేంద్రం ద్వారా మమ్మల్ని
వర్గీకరణ దిశగా మలిపించి మరి మానశ్రీ మందాకృష్ణమాది గారి జెండాను మరి భుజాన వేసుకొని కేంద్రం వరకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర మరి కిషన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదిగ జెండాల కృష్ణమాదిగను వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వర్గీకరణకు ముందుండి నడిపించినటువంటి దిశగా ప్రయాణం చేసినటువంటి కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పీరియడ్లో వర్గీకరణ ఇచ్చే పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉండడం మాదిగల ఆనందిత విషయం అని తెలియజేస్తూ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు రెడ్డి ఓ